President of the function, Veeraya Garu, Chief Guest of this occasion, Sanjay Baru Garu, the eminent personalities of the dais on the dais. Personally, I feel privileged and happy to participate in this event because this is the occasion for responsibility. This is the occasion of social responsibility. The launching wire, particularly in the language of Telugu, selecting Hyderabad as a center point of it, it is really appreciable because it's a land where Sohaibullah Khan sacrificed his life for the values of journalism. It's a land where people fought for land to the tiller under the great concept of economic equality led by left parties. It is a land where people participated for join in India to enjoy democracy and constitutional fruits. Because Hyderabad is the land of struggles, Hyderabad is the vision of the future prosperity. ఇక్కడ ఈ వేదికలో నేను పెద్దగా సందేశం ఇచ్చేది లేదు. నిజానికి ఒక సైలెంట్గా పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు వినడానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఒక 2-3 విషయాలు పంచుకోక తప్పదు. అదేంటంటే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి క్లాసెస్ చెప్తాను. బహుశా ఈ రాష్ట్రంలో 1,00,000 మంది స్టూడెంట్స్ ఉంటారు నాకు ఆఫ్లైన్లో ఆన్లైన్లో. ఐఎమ్ వెరీ పాపులర్ టీచర్ ఆఫ్ దిస్ స్టేట్. క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ విద్యార్థుల్ని నేను మీకు చాలా ఆదర్శవంతమైన గొప్ప వాళ్ళు ఎవరంటే భగత్ సింగ్ పేరు జనరల్గా వినబడేది. కానీ ఇప్పుడు ఎందుకో ఆ పేర్లు భగత్ సింగ్ పేరు కానీ అప్పట్లో సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉన్న గొప్ప గొప్ప పేర్లు ఎక్కడ వినబడట్లేదు మనకి. అక్కడక్కడ చెగువేరా టీషర్ట్లు కనబడ్డా కూడా అది ఫ్యాన్సీ కోసమే కనపడుతుంది తప్ప ఐడియాలజికల్ లెగసీగా కనిపించట్లేదు. ఎందుకో న్యూ జనరేషన్ ఈ స్ట్రీమ్ ఆఫ్ థాట్కి లింక్ అవ్వట్లేదు. ఒకప్పుడు మేము చదివిన ఒక అద్భుతమైన పుస్తకాలు ఉస్మానియా క్యాంపస్ మీద కానీ కాకతీయ యూనివర్సిటీలో మేము చదువుతున్నప్పుడు మమ్మల్ని ఇన్స్పైర్ చేసే పుస్తకాలు కానీ ఆ లిటరేచర్ ఇప్పుడున్న కొత్త తరానికి వారసత్వంగా రావట్లేదు. మన బుక్ ఫేర్లో కొన్ని పుస్తకాలు అమ్ముడుపోయినా కూడా అవి దాదాపుగా 40 years అబౌవ్ 50 years అబౌవ్ ఉన్న వాళ్ళు కొనుక్కున్నవి తప్ప యంగ్ జనరేషన్ ఎందుకో ట్యూన్ కావట్లేదు. లోపం ఎక్కడుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ నేపథ్యంలోనే వి నీడ్ ఇండిపెండెంట్ జర్నలిజం. వీఆర్ థర్స్టీ టు నో ది రిపోర్ట్ రైటింగ్ వితౌట్ అన్బయాస్డ్. బయాస్ లేకుండా రిపోర్ట్ రైటింగ్ కావాలి. ఈరోజు చక్రపాణి గారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఈజ్ రన్నింగ్ దేర్ ఓన్ న్యూస్ మీడియా. నిజమేందో తెలియక ముందుకే రకరకాల రూపంలో ఇంటర్ప్రిటేషన్ బయటకు వస్తూ ఉంటుంది. మనకు మార్క్స్ అంటాడు ఫిలాసఫర్స్ ఇంటర్ప్రిటెడ్ ద వరల్డ్, ద పాయింట్ ఈస్ టు చేంజ్ ఇట్. కాకపోతే ఏంటంటే చేంజ్ చేయడానికి అవకాశం లేకుండా ఇంటర్ప్రిటేషన్ మన ముందుకు వస్తూ ఉంది. ఇంటర్ప్రిటేషన్ తర్వాతనే ఫ్యాక్ట్ మీద మన సెర్చ్ జరుగుతూ ఉంది. ఇక్కడ చాలా స్ట్రగుల్స్ ఉంటూ ఉంటాయి. గ్రౌండ్ రూట్లో పనిచేయడం అంత ఈజీ కాదు. నాకు పరకాల ప్రభాకర్ గారి ఇష్యూస్లో మేము కలిసి పనిచేసాం. గవర్నమెంట్ మార్చే క్రమంలో 2024లో అనేక మీటింగ్స్ కండక్ట్ చేసాం. ఇప్పుడు 100,000 మంది యూత్ను మొబిలైజ్ చేసే ప్రయత్నం చేసాం. గ్రౌండ్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో రీసెంట్గా వేణుగోపాల్ లాంటి జర్నలిస్టులకు బాగా తెలుసు. కొంత ప్రయత్నం జరుగుతుంది. తెలుగు జర్నలిజంలో పూర్తిగా అట్లాంటి లేదు. అంతకుముందు కూడా నలుపు పత్రిక వచ్చింది, ఎదురిత వచ్చింది. అట్లాగే ఇప్పుడు వీక్షణం కూడా కొంత తన ప్రయత్నం చేస్తుంది. పూర్తిగా శూన్యంగా లేదు. కానీ మొత్తం నేషనల్ మీడియాని అడ్రస్ చేసే క్రమంలో ఫ్యాక్ట్స్ ఇక్కడ రావడంలో కొంత గ్యాప్ ఉంది. వీరు రామచంద్రమూర్తి గారు అప్పుడు ప్రధానంగా ఒక న్యూస్ ఛానల్లో ఉన్నప్పుడు దశాదిశ అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెలంగాణ లాంటి ప్రాంతాల్లో వై పీపుల్ ఆర్ సీకింగ్ ఏ సపరేట్ స్టేట్ అనే దాని మీద వాస్తవమైన అభిప్రాయాలు పైనకు వచ్చే ప్రయత్నం జరిగింది. ఇంటి పెద్ద కశ్మీర్ మీద కూడా అద్భుతమైన ఎపిసోడ్ తీసుకొచ్చారు. ఫ్యాక్ట్ తీసుకురావడం కోసము ప్రయత్నం జరగాలి. రియల్లీ వీఆర్ లాట్ ఆఫ్ హోప్ ఆన్ వై. ఐ అప్రిషియేట్ ద టీమ్, పర్టికులర్లీ వీరయ్య గారు, రమణారావు గారు, అలాగే నరసింహారావు గారు, కాపు శ్రీనివాస్ గారు, చంద్రమోహన్ గారు. ఒక ఇక్కడ గవర్నమెంట్లో పార్ట్గా, స్టేట్ లైబ్రరీస్ డిపార్ట్మెంట్ చైర్మన్గా, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టీచర్గా, మొదటి నుంచి కూడా కొంత డెమోక్రటిక్ స్ట్రగుల్స్లో ఒక పార్టిసిపేట్గా నా వైపు నుంచి కానీ, మా సంస్థల వైపు నుంచి కానీ, ప్రభుత్వం వైపు నుంచి కానీ వైరికి ఎట్లాంటి సహకారం అందజేయడానికి మేము కూడా ముందు వరుసలో ఉంటామని చెప్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.